యోనా గ్రంథము పాత నిబంధన యోనా గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను, ఒకసారి గమనించండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను, ఒకసారి గమనించండి. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారి సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. మరొకసారి చదువుతున్నాను, 9వ వచనము. ఈ సందర్భం ఏంటంటే, యోనా ఆయన పడవలో ప్రయాణం చేస్తున్నాడు. తనతో పాటు చాలా మంది ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళతో చెప్తున్నాడు అన్నమాట, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త దేవుని గురించి చెప్తున్నాడు అన్నమాట. హెబ్రీయుడు అంటే గనక మనకు ప్రస్తుతానికి మనకు అర్థం అవ్వాలంటే గనక వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేసుకున్న బిడ్డలు అన్నమాట. వాళ్ళు దేవుని అంటే యెహోవా దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు అన్నమాట. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి దేవుడి గురించి చెప్తున్నాడు. ఈ సముద్రాన్ని భూమిని సృష్టించిన వాడు, ఆయన ఆకాశమందు ఉంటాడు, ఆయన దేవుడు, ఆయన పేరు యెహోవా, నేను ఆయన యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను అని తన గురించి ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళకి చెప్తూ అంటున్నాడు అన్నమాట. అలాంటి దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని తన గురించి తాను చెప్తున్నాడు. ఏ దేవుడైతే భూమిని సముద్రాలని సృష్టించాడో, ఏ దేవుడైతే ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడో, ఏ దేవుడైతే యెహోవాగా పిలువబడుతున్నాడో ఆ దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను. 10వ వచనములో తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేశాడన్నమాట. అప్పుడు వాళ్ళు చాలా భయపడి నీవు చేసిన పని ఏంటి అని అడిగారన్నమాట. మరి ఇంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఎందుకు దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతున్నాడు? మొదట బాగానే ఉంది, నేను అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పాడు, అంతవరకు బాగా ఉంది. మరి అంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దేవుని సన్నిధిలో ఉండాలి కదా. కాబట్టి ఏంటి, దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు అన్నమాట. చూద్దాం ఏంటని. ఆ 1వ అధ్యాయం 1వ వచనము, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. అది కాబట్టి దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు అన్నమాట. సాధారణంగా చూడండి, ప్రతి మనిషి కూడాను దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి ఉంటాడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాడు. అంటే నువ్వు దేవుని వాక్యాన్ని విన్నా లేదంటే దేవుని వాక్యాన్ని చదివినా గానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. మన దేవుడు సజీవుడు అన్నమాట, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూసే దేవుడు అన్నమాట, మన దేవుడు జీవం గల దేవుడు అన్నమాట. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం దేవుడిని ఎరిగిన బిడ్డలుగా అందరము కూడా ఏంటంటే దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతాము, చదవడానికి ఇష్టపడతాం. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడన్నమాట. అలాగే ఇక్కడ యోనాకు కూడాను దేవుని పట్ల చాలా ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవాలనే మనసు కలిగిన వాడే. మనందరికీ కూడాను దేవుని మాట వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలని ఉంటుంది. లేని వ్యక్తి ఎవరు కూడా ఉండరన్నమాట. అది అలాగే యోనాకు కూడా అలాంటి ఆసక్తి ఉంది. కాబట్టి దేవుడు యోనాతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, నినివే పట్టణస్థులు
అది వాళ్ళు దోషం అన్నమాట. వాళ్ళ యొక్క పాపము దేవుని దృష్టికి చాలా ఘోరమైపోయిందట. అంటే వాళ్ళు పాపం చేయడం మొదలు పెట్టారు, ఇంకా అక్కడితో ఆపకుండా వాళ్ళు ఏమవుతున్నారు, రోజు రోజుకి వాళ్ళు చేస్తున్న పాపము అది దేవుని దృష్టికి ఏంటి, వాళ్ళు చాలా ఘోర పాపుల కింద అయిపోయారు అన్నమాట. కాబట్టి అప్పుడు దేవుడు ఏమన్నాడంటే యోనా తోటి, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళ యొక్క పాపం ఏంటి, వాళ్ళ పాపము వాళ్ళ దోషము దేవుని దృష్టికి అది చాలా విపరీతంగా ఉంది, కాబట్టి వారి యొక్క పాపాన్ని బట్టి వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు చనిపోతారు అని ప్రకటించమన్నాడు అన్నమాట దేవుడు. ఇక్కడ చూడండి ఏమనుంది, ఇక్కడ నినివే పట్టణస్థుల దోషము అని. దీన్ని బట్టి ఏమర్థం కాలో, నినివే పట్టణం అనేది అన్ని జనులు ఉండే ప్రాంతం అన్నమాట. అది దేవుని బిడ్డలు ఉండే ప్రాంతం కాదు, అన్ని జనులు అన్నమాట. వాళ్ళందరూ కూడా మొత్తం దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు, మొత్తం ఆ పట్టణం అంతా కూడా ఏంటి, వాళ్ళందరూ కూడా పాపంలో జీవిస్తున్నారు. వాళ్ళ పాపానికి ఏంటి హద్దులు లేవు, అవధులు లేవు. అది దేవుని దృష్టికి చాలా విపరీతమైన పాపము కలిగి ఉన్నారన్నమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థం కావాలా, ఒక మనిషే కాదు, మనం ఎప్పుడు కూడా ఒక మనిషి పాపాన్ని మనం చూస్తూ ఉంటాం, కానీ దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిగతంగా ఒక మనిషి ఎలాగుంటున్నాడు అనేది దేవుడు చూస్తాడు, ఒక కుటుంబం ఎలా ఉంటుందనేది దేవుడు చూస్తాడు, అలా ఒక ప్రాంతం, ఒక పట్టణం, ఒక దేశం ఎలాగేంటి మొత్తం అందరినీ కూడా దేవుడు అలాగా దృష్టిస్తూ ఉంటాడన్నమాట. ఇక్కడ ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి దేవుని దృష్టికి ఏంటి, వాళ్ళు చాలా ఘోరమైన పాపులుగా ఉన్నారన్నమాట. మనం సాధారణంగా ఎప్పుడు మన దృష్టికి మనం ఎలా ఉన్నామనేది చూసుకుంటాము, మనం ఎప్పుడు మన దృష్టికి మనం గొప్పగానే కనిపిస్తూ ఉంటాం, కానీ దేవుని దృష్టికి ఎలాగున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందువల్ల, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు చనిపోబోతున్నారని చెప్పింది ఎవరు, దేవుడే. అంటే మన పాపానికి శిక్ష విధించేవాడు ఎవరు, దేవుడే అన్నమాట. కాబట్టి దేవుడు శిక్ష విధిస్తాడు, కాబట్టి దేవుని దృష్టికి మనం పాపులమా కామా అనేది చూసుకోవాలి. కానీ మన దృష్టికి మనం ఎలా ఉన్నాము అని మనం చూసుకోవడం మొదలు పెడితే అందరూ కూడా ఏంటి, మనం ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఎవరైనా చర్చికి రావట్లేదు అనుకోండి, మనం చర్చికి వెళ్తున్నాం అనుకోండి, మనం వాళ్ళకంటే గొప్పోళ్ళగా ఉంటాం. ఎవరికైనా పాటలు పాడడం రావట్లేదు, మనం పాటలు పాడుతున్నాం. వాక్యం చదవడం రావట్లేదు, మనం వాక్యం చదువుతున్నాం. ప్రార్థన చేయడం రావట్లేదు, మనం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి ఆరాధించడం రావట్లేదు, మనం ఆరాధిస్తున్నాం. సరిగా కానుకలు ఎవరు, మనం కానుకలు ఇస్తున్నాం. మనుషులతో పోల్చుకుని మనం ఏంటంటే చాలా గొప్పగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఇక్కడ దేవుని దృష్టికి వాళ్ళ యొక్క పాపం ఏమైపోయింది, విపరీతంగా అయిపోయింది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని దృష్టికి నేను ఎలాగున్నాననేది మనం తెలుసుకోవాలంటే ఏంటి, ఎప్పుడు కూడా అదేనమాట. దేవుని వాక్యాన్ని మనం అలాగా చదువుతూ ఉండడాన్ని బట్టి, మన యొక్క హృదయాన్ని మనము పరీక్ష చేసుకోవడాన్ని బట్టి మనం ఎలాగున్నాము దేవుని దృష్టికి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే చూడండి, మనం గనక లోకాసు వార్త ఒకసారి చూసినట్లయితే, లోకాసు వార్తలో మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను నేను, 5:6. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అది చూడండి, అంటే వీళ్ళు అప్పుడున్న ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు, సకల ఆజ్ఞల చొప్పున, అంటే ఏ ఒక్క ఆజ్ఞను పక్కన పెట్టకుండా మొత్తం ఆజ్ఞలన్నీ కూడా చక్కగా వాళ్ళు దాని ప్రకారం నడుచుకుంటున్నారు. కానీ అక్కడ ఏమని ఉంది, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరని ఉంది. అంటే ప్రతిదీ కూడా ఏంటి, మన దృష్టికి మనం ఎలా ఉన్నామనేది కాదు, దేవుని దృష్టికి ఎలా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైన విషయము అని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు అన్నమాట. కాబట్టి ఇంత చెప్పాడు దేవుడు, వెళ్ళండి నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పండి, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు చనిపోబోతున్నారు అన్నప్పుడు ఇతను ఏం చేశాడంటే గనుక 3వ వచనంలో ఉంటుంది, యోనాకి ఇష్టం లేదు నినివే పట్టణానికి వెళ్ళడం.
అతను తర్షీస్కి వెళ్ళిపోతాడన్నమాట. నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే నినివే పట్టణానికి వెళ్ళకుండాను తర్షీస్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఓడ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్షీస్కి వెళ్ళే ఓడను చూస్తాడు, డబ్బులు ఇస్తాడు, టికెట్ తీసుకుంటాడు, ఆ ఓడ ఎక్కేస్తాడు అన్నమాట. 3వ వచనం చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీసుకు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కిన. 3వ వచనంలో 2 సార్లు ఉంది యెహోవా సన్నిధిలో నుండి పారిపోయినని, యెహోవా సన్నిధిలో నిలవక. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, ఇతను ఏమొచ్చి తర్షీసుకు వెళ్ళిపోతున్నాడు. ఓడ ఎక్కాడు, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు. మరి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యెహోవా సన్నిధిలో నుండి ఏమవుతున్నాడట? పారిపోతున్నాడట. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ దేవుని సన్నిధి నీతో పాటు వస్తుంది. ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకుంటావో, దేవుని చిత్తము తెలుసుకుని ఆ చిత్తములో నువ్వు ఉంటావో, అప్పుడు ఆ దేవుని యొక్క సన్నిధి నీతో పాటు వస్తుందన్నమాట. నువ్వు ఎక్కడున్నా గాని, నువ్వు అడవుల్లో ఉన్నా గాని, ఊళ్ళో ఉన్నా గాని, సముద్రంలో ఉన్నా గాని, పైన గాలిలో ఉన్నా గాని, ఎక్కడున్నా గాని ఎవరైతే దేవుని చిత్తంలో ఉంటారో, ఎవరైతే దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకు దేవుని సన్నిధి ఉంటుంది. ఒకవేళ గనక దేవుడు సాధారణంగాను మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుని కూడా, అంటే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఇలా ఉండకూడదని తెలుసు కూడా అలాగే మనం నడుచుకుంటూ ఉన్నామనుకోండి, దేవుని సన్నిధి మనతో పాటు రాదు. అది దీని అర్థం అన్నమాట. ఇతను నినివే పట్టణానికి వెళితే దేవుని సన్నిధి అతనితో పాటు ఉండేది. ఇతను తర్షీసుకి వెళ్ళిపోయాడు కాబట్టి ఏంటి, దేవుని సన్నిధిలో నుండి అతను ఏమవుతున్నాడు? వెళ్ళిపోయాడు అన్నమాట బయటికి. అంటే ఇక బయటికి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి? ఏం జరిగినా కానీ అతనే బాధ్యుడు. ఇంకా దేవుని సన్నిధి అతనితో పాటు ఉండదు కాబట్టి దేవుని కాపుదల ఏమవుతాడు? పోగొట్టుకుంటాడు అన్నమాట. అక్కడ అతను ఏం చేశాడు? చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి టికెట్ కొనుక్కుని వాడెక్కేసాడు. ఒకవేళ డబ్బులు లేకపోతే ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఖచ్చితంగా నినివే పట్టణానికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసి ఉండేవాడు, ఏదో రూపంలో దేవుడు సహాయం చేసేవాడు. అప్పుడు నినివే పట్టణానికి వెళ్ళాడు అన్నమాట. ఎప్పుడైతే చేతిలో డబ్బులు ఉన్నాయో ఏం చేశాడు? తనకు నచ్చిన ప్రదేశానికి టికెట్ కొనుక్కుని తర్షీసుకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఈ రోజున సమస్య ఏంటంటే, ఒక మనిషి తాను చేయగలిగినప్పుడు ఏం చేస్తాడు? తను చేయగలిగినప్పుడు దేవుడు చిత్తము తెలుసుకోవడానికి తన హృదయాన్ని కఠినపరుచుకుని ఏం చేస్తాడు? తనకు నచ్చినట్టు తను జీవించేస్తాడు. ఎందువల్ల? తనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉంది కాబట్టి. చాలా మంది చూడండి, చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటారు, లేదంటే లంచం ఇచ్చి గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ళ పనులు చేయించుకుంటారు. డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, ప్రభువా నువ్వే నాకు దిక్కు, నాకు సహాయం చేయాలని. డబ్బులు ఉన్నాయనుకోండి, కట్నాలు ఇచ్చి పిల్లలకు పెళ్లిళ్ళు చేసేస్తారు. డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు దేవుడి మీద ఆధారపడతారు అన్నమాట. అలాగా మనిషి ఏంటంటే గనక తను ఆహారం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కడుపు నిండా తినేసి పడుకుంటాడు. లేకపోతే గనక అప్పుడు ప్రార్థనలు చేస్తారు. కొంతమంది వాటిని ఉపవాస ప్రార్థనల కింద కూడా మార్చుకుంటూ ఉంటారు. అంటే నువ్వు చేయగలిగినప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని చిత్తం తెలుసుకుని కూడా ఏం చేస్తావు? నీకు నచ్చినట్టు వెళ్ళిపోతావు. ఒకవేళ ఇతని చేతిలో డబ్బులు లేకపోతే చచ్చినట్టు దేవుడి మీద ఆధారపడి ఉండేవాడు. అప్పుడు ఖచ్చితంగా నినివే పట్టణానికి వెళ్ళేవాడు. ఎప్పుడైతే మనం ఏదన్నా చేయగలుగుతామో, ఆ శక్తి సామర్థ్యం మనకు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? సాధారణంగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మన ఇష్టాలు, మన కోరికలను బట్టి ఏం చేస్తాం? మనం నడుచుకుంటాము. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ఉంది. అంటే అర్థం ఏంటి? ధనాపేక్ష అంటే అర్థం ఏంటి? మన అవసరాలు తీర్చడం కొరకు మన ధనాన్ని ఏం చేస్తాం? అపేక్షిస్తాం, కోరుకుంటాం. చివరికి ఆ ధనమే ఏం చేస్తుంది? దేవుడి మీద ఆధారపడకుండా చేసేస్తుంది. మనకున్న ఆశలు, మనకున్న కోరికలను బట్టి మనల్ని ఏం చేస్తుంది? అది మన దేవునికి వ్యతిరేకంగా పరిగెట్టిస్తుంది అన్నమాట. అదొకటి అన్నమాట ఇతను తర్షీసుకి వెళ్ళిపోవడానికి కారణం అన్నమాట. ఇప్పుడు చూడండి, అదేం పాపమేమీ కాదు. అతను తర్షీసుకి వెళ్ళి ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. అక్కడేమి మర్డర్లు చేయడానికి, మానభంగాలు చేయడానికి, నరహత్యలు చేయడానికి, ఏదో అబద్ధాలు ఆడడానికి, ఏదో దీనికోసం వెళ్ళట్లేదు అతను.
అక్కడికి వెళ్ళి కూడా ఏం చేస్తాడు, ఏదో దేవుని వాక్యమే అక్కడ ప్రజలకు చెప్తాడన్నమాట. కాబట్టి ఒకటే పని, దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళడం అనేది అది నీతి అన్నమాట. దేవునికి వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా మనం వేరే చేయడం అనేది ఏంటి, పాపం. అది చెడుతనం అంటే చెడుతనం అని లేదు. అందుకే యాకోబు రాసిన పత్రిక 4:17 మనం చదువుకున్నాము, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి కీడు కలుగునని ఉంటుంది. మేలంటే అర్థం ఏంటి? మేలంటే ఏమీ లేదు. దేవుడు చెప్పింది నువ్వు చేస్తే అది నీకు మేలు. నీకు అర్థమవుతుంది కదమ్మా. నువ్వు దేవుడు చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా కీడే అది. అందుకే దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటి? మనకి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే 10:13 ఇలా ఉంది, నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అని ఉంది. అంటే అర్థం ఏంటి? నీ మేలు కొరకు దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడట, నీ మేలు కొరకు దాని ప్రకారం నడుచుకోమని ఒకే ఒకటి అడుగుతున్నాడు దేవుడు నిన్ను, అంతకుమించి ఏం అడగట్లేదులే. అంటే దేవుడు నీకు ఏం చెప్పినా నీ మేలు కొరకే అది. అంటే ఇప్పుడు చూడండి, సాధారణంగాను మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం కనుక చూసినట్లయితే అక్కడ కొంతమందితో ప్రభు మాట్లాడుతున్నాడు అన్నమాట. మీరు నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, నేను దాహంతో ఉన్నప్పుడు నీళ్లు ఇచ్చారు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించారు. ఇవి చెప్పుకుంటా వచ్చి ఏమంటున్నాడు, అదే మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యంలోకి మీరు పొండి అంటున్నాడు. అంటే వాళ్ళు దేవుడి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఇతరులకి బట్టలు ఇవ్వండి, ఇతరులకు నీళ్లు ఇవ్వండి, లేకపోతే ఇతరులకు వాళ్ళ అవసరాల్లో ఉన్నప్పుడు వాళ్ళ సహాయం చేయడం. మనం ఏమనుకుంటాము, ఇతరులకి మనం మేలు చేస్తున్నామనే ఉద్దేశంతో ఉంటాము. కానీ దేవుడు చెప్పింది ఇతరులకు నువ్వు మేలు చేస్తున్నాను కాదు, నీకు మేలు చేయడం కొరకు దేవుడు చెప్పాడు. అందుకే ఏమన్నాడు, పరలోక రాజ్యాన్ని నేను మీకు ఇస్తున్నాను అన్నాడు అన్నమాట. నువ్వు ఇచ్చిన దాంతో పోల్చుకుంటే దేవుడు ఇచ్చింది అది వెల కట్టలేనిదన్నమాట. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే మనం ఎప్పుడు కూడా కొన్ని ఆజ్ఞలు ఇతరులకు అవి మేలు చేస్తాయి, మనకు నష్టం చేస్తాయి అనుకుంటాం. కాదు, నువ్వు ఇతరులకు మహా ఇస్తావు, బట్టలు ఇస్తావు, డబ్బులు ఇస్తావు, ఆహారం పెడతావు, చిన్న చిన్నవి ఏదో చేయగలుగుతావు నీకు. కానీ దేవుడు నీకు ఇచ్చేది ఏంటి, అద్భుతమైనదన్నమాట, వెల కట్టలేనిది, అది మనం సంపాదించుకోలేనిది. అదే ఏంటి, పరలోక రాజ్య భాగ్యం అన్నమాట, నీ మేలు కొరకే. కాబట్టి ఇక్కడ యోనాకి దేవుడి మాట చెప్పింది కూడా ఏంటి, నినివే పట్టణస్తులకి యోనా వెళ్ళి మేలు చేయమని కాదు. యోనా దేవుని చిత్తంలో ఉండి ఆ పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళ మేలే చేస్తుంది. కానీ యోనాకి దేవుడు ఏం చేస్తాడు, దేవుని యొక్క సన్నిధి అన్నమాట. నిత్యము ఆ ప్రభు రాజ్యములో ప్రభుతో పాటు జీవించే భాగ్యము, ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎవరో కూడా దాన్ని గమనించరన్నమాట. మనం చేయమన్న దాని మీద మన దృష్టి ఉంటుంది, కానీ రిటర్న్ దేవుడు మనకి ఇవ్వబోయే ఆ బహుమానం మీద ఎవరి దృష్టి కూడా ఉండదు. కాబట్టి ఏంటది అక్కడ, అది కూడా దేవుడు ఏం చేస్తాడు, పాపం కింద దేవుడు దాన్ని గమనించాడు అన్నమాట. సరే, అతను ఏం చేస్తున్నాడు, పడవలోంచి వెళ్ళిపోతున్నప్పుడు 4వ వచనంలో మీరు చూస్తే ఆ సముద్రం మీద పెద్ద గాలి వచ్చింది, పెద్ద తుఫాన్ వచ్చింది. మొత్తానికి ఆ గాలికి, ఆ తుఫానుకి, ఆ కెరటాలు వచ్చి ఆ ఓడను కొడతా ఉంటే ఓడ బద్దలైపోయే పరిస్థితి. మరి యోనాతో పాటు మిగతా వాళ్ళు కూడా పడవలో ప్రయాణం చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఒక్కసారి భయం వేసుకుందన్నమాట. అది ఎవరు రప్పించారు చెప్పండి, దేవుడే రప్పించాడు. దేవుడు సృష్టికర్త. ఈ సృష్టి మొత్తం దేవునికి ఏమవుతుంది, లోబడాల్సిందే. అది నీరు కావచ్చు, గాలి కావచ్చు, నిప్పు కావచ్చు, మరి ఏదన్నా కావచ్చు, ఒక జంతువు కావచ్చు, ఎవరైనా సృష్టికర్త. కాబట్టి సృష్టి అంతటి మీద ఆయనకి ఏముంటది, అధికారం ఉంటది. సర్వశక్తిమంతుడు మన దేవుడు. అది ఎప్పుడైతే ఆయన ఆ సముద్రం మీద ఏం చేశాడు, పెద్ద తుఫాను పుట్టించాడు, ఓడ బద్దలైపోయే పరిస్థితి అన్నమాట. అప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి, ఇంక వాళ్ళకి అర్థమైపోయింది ఓడ బద్దలైపోతామని, చచ్చిపోతామని. ఎవరు దేవతలకు వాళ్ళు ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారు. మనందరికీ తెలిసిన విషయమే. మనకు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, మన వల్ల కానప్పుడు వెంటనే ఎవరు దేవుళ్ళు వాళ్ళకు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు.
ఆ కెరటాలకి నీళ్లు వచ్చి పడవల్లో పడిపోతున్నాయి, పడవ బరువు పెరిగిపోయి మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క సామగ్రి అంతా కూడా వేరే చోటకు ప్రయాణం అవుతున్నారు కదా, ఆ వస్తువులన్నీ సముద్రంలో పడేశారన్నమాట, కొంచెం దాన్ని తేలిక చేద్దామని. ఇలా ఉండగా ఈ లోపల ఏం జరుగుతుందంటే గనక యోనా ఏం చేశాడంటే ఓడ అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రలో ఉన్నాడన్నమాట. చక్కగా పడుకొని ఉన్నాడు. అది డీప్ స్లీప్ లో ఉన్నాడు మన యోన. అప్పుడు ఆ ఓడ నడిపే వ్యక్తి చూసాడన్నమాట యోనాని చూసి, ఓయి నిద్రపోతా నీకేమైంది, నువ్వు కూడా లేచి నీ దేవునికి ప్రార్థించే, ఒకవేళ ఆయనన్న మనల్ని కాపాడుతాడేమో అని చెప్పేసి ఏం చేస్తున్నారు, యోనాని వాళ్ళు గద్దిస్తున్నారు అక్కడ. అంటే మీరు ఆలోచించండి, మనం దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి, అది చూడడానికి మంచిగానే ఉంటుంది, అందులో తప్పేంటి కనిపించదు, అలాగే మనం వెళ్ళిపోయినప్పుడు మొదట్లో మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొదట్లో మనకేం భయం ఏమి ఉండదు. మొదట్లో పరిస్థితులన్నీ కూడా ఎలాగుంటాయి, చక్కగా ఉంటాయి. చూడండి, నిద్ర అవుతున్నాడు, మామూలు నిద్ర కూడా కాదు, డీప్ స్లీప్ అన్నమాట. కనీసం దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతున్నాను, నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నాననే భయం కానీ ఏమీ లేదు. చక్కగా డీప్ స్లీప్ లో పడుకున్నాడు. కానీ లోపల చూస్తే ఎలాగుంది, ఎలాంటి ఆందోళన కానీ భయం కానీ లేదు. కానీ బయట చూస్తే ప్రాణాలు పోయే పరిస్థితి అన్నమాట అది. కాబట్టి మొదట్లో మనకు ఎలా ఉంటుందంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టినప్పుడు అన్ని చక్కగానే ఉంటాయి, మనకు చూడడానికి అన్ని బాగున్నట్టే ఉంటాయి. కానీ మన చుట్టూ కూడా ఏంటి ప్రమాదం అనేది ఏంటి, ఆ దేవుని సన్నిధి ఎప్పుడైతే ఉండదో దేవుని కాపుదల ఉండదు మనకు. కాబట్టి ఏదో సమయంలో ఏంటి ప్రాణాలు పోయే పరిస్థితులు మాత్రం మన చుట్టూ ఉంటాయి అనే విషయం మనకి గమనించాలన్నమాట. ఇప్పుడు యోనా వల్ల ఏమవుతున్నారు, అమాయకులు బలైపోతున్నారు. దేవుని బిడ్డలుగా మనం చేసే పాపములను బట్టి ఏమవుతాము చూడండి, తల్లిదండ్రులు చేసే పాపాలను బట్టి ఖచ్చితంగా పిల్లలు ఏమవుతారు, పిల్లలు సఫర్ అవుతారు. మనం దేవుని ఎరిగి కూడా మనం చేసే పనులు గనక దేవుని వాక్యానుసారంగా లేకుండా ఉంటే గనక, మనకున్న ఆశలను బట్టి కోరికలను బట్టి అంతా చక్కగా వెళ్తుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా నడుచుకున్నాం అనుకోండి, అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లలు ఏమవుతారు, మనల్ని బట్టి వాళ్ళు ఏమవుతారు, సఫర్ అవుతారన్నమాట. చాలా కుటుంబాల్లో అదే జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. కాబట్టి ఈ అమాయకులు ఏమవుతున్నారు, వాళ్ళు చనిపోయే పరిస్థితులు అన్నమాట. వాళ్ళ దేవులకు వాళ్ళు ప్రార్థన చేశారు. ఒకడు వచ్చి ఏమంటున్నాడు, ఈ దేవుని సేవకుడిని ఏమంటున్నాడు, ఓయి నిద్రపోతా అంటున్నాడు, లేచి ప్రార్థన చేయమంటున్నాడు అన్నమాట. అంటే ఏ స్థితికి వెళ్ళిపోయాడో చూడండి యోనా. ఒక అన్యుడు వచ్చి ప్రార్థన చెయ్యి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కదా, కనీసం దేవుడు రక్షిస్తాడేమో అని చెప్పేసి మనం చెప్పాలి. సాధారణంగా దేవుడిని ఎరిగిన వాళ్ళు చెప్పాలి అవతల వాళ్ళకి, మీరు భయపడకండి అని. ఇదే పరిస్థితి పౌలు భక్తుడు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ ఇంకా అది పగిలిపోయి అందరూ చనిపోయే పరిస్థితి. వాళ్ళు చెప్పాడు, నేను ప్రార్థన చేశాను, రాత్రి దేవుడు కనిపించాడు, మీరెవ్వరు కూడా చనిపోరు, మన అందరం కూడా బతికే ఉంటామని దేవుడు చెప్పాడని వాళ్ళు బలపరిచాడు. ఇక్కడ ఏమైంది, ఇది రివర్స్ అన్నమాట. నువ్వు లేచి ప్రార్థన చేసుకొని ఇతను చెప్పాలా, కానీ వాళ్ళు ఇతనికి చెప్తున్నారన్నమాట. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. కారణం ఏంటి చెప్పండి, అది కారణం మనం గమనించాలన్నమాట. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, మొత్తం అన్ని ఆటోమేటిక్ గా ఒకటే 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 అన్ని విషయాల్లో దిగజారిపోతాం మనం. ఎప్పుడైతే యోనా ఈ పరిస్థితి చూశాడో, వాళ్ళు లేపుకొచ్చారు కదా బయటికి, ఎప్పుడైతే తుఫాను వస్తుంది, వర్షం అంతా అదే కెరటాలతోటి నీళ్లంతా వచ్చి పడవలో పడుతున్నాయి, ఆ కెరటాల దెబ్బకి పగిలిపోయే అవకాశం ఉంది. వెంటనే ఏమనిపించాలా, అరే నేను దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, నేను తర్సీస్కి వెళ్తున్నాను, కాబట్టి నాకు దేవుని సన్నిధి నేను దూరంగా వచ్చేసాను, నా వల్లే మొత్తానికి ఈ తుఫాను రావడం అనేది జరిగింది అనే గ్రహింపు రావాలన్నమాట. గ్రహింపు రాలేదు. చాలా మందికి ఏంటంటే, యోనా ఏమనుకున్నాడంటే సముద్రం అన్న తర్వాత తుఫాన్లు వస్తాయి, సముద్రం అన్న తర్వాత ఇవన్నీ కూడా మామూలే, మనం ఎన్నిసార్లు ప్రయాణం చేయలేదు, ఎన్నిసార్లు చూడలేదు, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలోనే దూరంగా వెళ్ళిపోతున్నాం. మనం చేస్తున్న తప్పు ఏంటో మనకు తెలియాలంటే దేవుడు ఏం చేస్తాడు, మన జీవితాల్లో కొన్ని సమస్యలు తీసుకొస్తాయి.
కాబట్టి సాధారణంగా మనిషి అన్న తర్వాత ఈ సమస్యలన్నీ మామూలు అనుకున్నాం అనుకో, దేవుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి ఎందుకు వచ్చిన ఈ సమస్యలను నువ్వు ఆలోచిస్తే కనుక అప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. యోనా ఏమనుకున్నాడు? సముద్రం అన్న తర్వాత ఈ తుఫాన్లు, పడవ ప్రయాణం అన్న తర్వాత ఈ పరిస్థితులు మామూలే అని చెప్పి ఏం చేశాడు? తను రియలైజ్ అవ్వలేదు, తన తప్పు తాను తెలుసుకోవడానికి ఇష్టపడలేదన్నమాట. ఆ తర్వాత వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఇంతకీ ఈ కీడు ఎవరి వల్ల వచ్చిందని చెప్పి చీట్లు వేసినప్పుడు ఆ చీటు యోనా పేరు మీద వచ్చిందన్నమాట. చూడండి, అన్ని జనులు చీట్లు వేశారు, అది యోనా పేరు మీద వచ్చింది. అంటే ఈ కార్యాన్ని కూడా ఎవరు జరిగించారు? అన్ని జనులు చీట్లు వేసినప్పుడు ఆ చీటు యోనా పేరు మీద వచ్చిందన్నమాట. అంటే ఈ కార్యాన్ని ఎవరు జరిగించారు? ఈ కీడు ఎవరి వల్ల వచ్చిందని చీట్లు వేసినప్పుడు ఆ చీటు యోనా పేరు మీద వచ్చింది. దేవుడే ఏం చేశాడు అక్కడ? చూడండి, దేవుని కార్యాన్ని చూస్తున్నాం. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అన్ని జనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అన్ని జనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రతి వస్తువు ద్వారా వాడు దేవుని తెలుసుకోకపోయినా మనం గనక జాగ్రత్తగా పరిస్థితుల్ని, మనుషుల్ని గనక మనము జాగ్రత్తగా మనసులో పెట్టుకుని చూస్తా ఉంటే దేవుడు ప్రతి పరిస్థితి ద్వారా, ప్రతి మనిషి ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ అన్ని జనులు ఏం చేశారు? వాళ్ళు చీట్లు వేశారు, చీటు యోనా పేరు మీద వచ్చింది. యోనా ఏం చేశాడు? దేవునికి స్పష్టంగా చూపించాడు అన్నమాట. దేవుడు యోనాకి ఏంటి? నువ్వు చేసిన అవిధేయతను బట్టి, నువ్వు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఏమైంది? ఈ తుఫాను వచ్చింది అనే విషయాన్ని దేవుడు యోనాకి ఆ చీట్ల ద్వారా చూపించాడు అన్నమాట. దేవుడు సర్వశక్తివంతుడు. ఆయన ఎవరినన్నా సరే వాడుకుని ఏం చేస్తాడు? సృష్టిలో ప్రతి దాన్ని, అన్యుల్ని కావచ్చు, పరిస్థితులను కావచ్చు, జంతువులను కావచ్చు, అన్నిటి ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనతోటి మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. వాళ్ళకి అర్థమైపోయింది యోనా ద్వారా వచ్చిందని చెప్పేసి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యోనా కన్ఫ్యూజన్ లేకుండా చేస్తాడు. ఇది సముద్రం కదా, తుఫాను మామూలు అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? లేదు, ఇది సముద్రము మామూలు కాదు. నువ్వు చేసిన అపరాధమును బట్టి, నువ్వు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి అమాయకులు ఏమవుతున్నారు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? చూపించాడు అనమాట. అప్పుడు ఆ ప్రజలు అడిగారు, బాబు నువ్వు ఎక్కడోడివి, అసలు నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగి, అసలు ఏం వ్యాపారం చేస్తావు నువ్వు, నీవెక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏ ప్రాంతం వాడివి, నీ దేశం ఏంటి, ఎందుకే నువ్వు ఏ ప్రజలు అని చెప్పేసి అవన్నీ అడిగినప్పుడు అప్పుడు చెప్పాడనమాట, నేను ఎబ్రీయుడను, ఈ భూమిని సృష్టించిన దేవుడు, అలాగే సముద్రాన్ని సృష్టించిన దేవుడు, అలాగే ఆకాశమందు ఉంటాడు, ఆయన పేరు యెహోవా, ఆయన యందు భయభక్తులు కలిగిన వాడని నేను అని చెప్పి ఏం చేశాడు? దేవుని గురించి వాళ్ళకి పరిచయం చేశాడు అన్నమాట. నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను, అందుకే ఇదంతా వచ్చిందన్నాడు అన్నమాట. నేను దేవుని మాట వినకుండా, దేవునికి విధేయత చూపించకుండా ఇష్టానుసారంగా నడుస్తున్నాను కాబట్టి ఇదంతా కూడా వచ్చింది అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే వాళ్ళకి వెంటనే భయం వచ్చిందన్నమాట. ఇప్పుడు దాకా వాళ్ళు పూజించేది ఏంటి? దేవతలను అన్నమాట. అవి విగ్రహాలే, అంతేగాని అవి మాట్లాడడం కానీ, ఆ మాట మనిషి వినడం కానీ, దాని ప్రకారం నడుచుకోకపోవడం కానీ, నడుచుకోకపోతే ఇలాగా ఏంటి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు దేవుడు తీసుకొస్తాడని కానీ, దేవుడి గురించి అనుకోవడమే కానీ దేవుడు ఇలా పనిచేస్తాడని వాళ్ళకి తెలియదు. ఒక్కసారి వాళ్ళకి భయం వచ్చిందన్నమాట ఇతను చెప్పే మాటలు విని. అతను దేవుడు సృష్టికర్త అంటున్నాడు, దేవుడు ఏదో చెప్పాను అంటున్నాడు, ఇతను వినలేదంటున్నాడు, అందుకే ఇలా వస్తుందని అంటున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మకపోవడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందువల్ల? చీట్లు వాళ్లే వేశారు. అప్పుడు ఇతని పేరు మీద చీటు వచ్చిందన్నమాట. ఇంక అందువల్ల వాళ్ళు ఏంటి, దాన్ని ఒక సజీవుడైన దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి, ఒక మనిషిని మాట్లాడే ఒక మంచి మార్గంలో నడిపించే దేవుణ్ణి ఫస్ట్ టైం వాళ్ళు వాళ్ళ జీవితాల్లో కలుసుకున్నారన్నమాట. దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా మనకి? అది అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు యోనాన్ని, సర్లే మరి నిన్ను బట్టే కదా ఇది వచ్చింది, ఇప్పుడు మేము నశించిపోకుండాను ఈ తుఫాను గనక తగ్గాలి అంటే గనక, సముద్రం మళ్ళీ నెమ్మదిగా అయిపోవాలంటే గనక, ఇలాంటి పరిస్థితి పోవాలంటే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు యోనా ఏమన్నాడంటే గనక, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీకు వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రం ఏమవుతుంది? నిమ్మలమైపోద్ది అన్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యోహాను ఇప్పుడు అంగీకరించాడు, ఏమన్నాడు? నన్ను బట్టే ఏమైంది? తుఫాను వచ్చింది, నా బట్టే మీరు అందరూ కూడా నాశనం అయిపోతున్నారు. కాబట్టి నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారు అనుకోండి, ఈ ముప్పుకు అంతటికి నేనే కారణం. అలాంటి నన్ను గనక ఈ వాళ్ళలో నుంచి మీరు తీసేస్తే గనక,
అప్పుడు ఏమవుతారు మీరు? సముద్రం నిమ్మలం అవుతుంది, మీరందరూ కూడా చక్కగా మంచిగా ఉంటారని. మొదట్లో తుఫాను చూసినప్పుడు అనిపించలేదు యోనాకి, నా విధేయతను బట్టి ఇది వచ్చిందని. తర్వాత చీట్లు వేసినప్పుడు దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు, నీ వల్ల ఇదంతా అని. అప్పుడు యోనా ఏం చేశాడు? రియలైజ్ అయ్యాడు. మరి రియలైజ్ అయ్యాడు కానీ రిపెంట్ అవ్వలేదు. ఏమంటున్నాడు? నన్ను ఈ సముద్రంలో పడేయండి అంటున్నాడు అన్నమాట. చాలా మంది వాళ్ళ జీవితాల్లోనూ వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటారో వాక్యానుసారంగా నడుచుకోరు. వింటారు, దాని ప్రకారం నడుచుకోవాలి అనుకుంటూనే ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతే దేవునికి లోబడరు అన్నమాట. అందును బట్టి వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. ప్రతిదీ కూడా నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు, దేని బట్టి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. సంతోషించే సమయం కంటే దుఃఖపడేది, బాధపడేది ఎక్కువగా ఉంటారు. అయినా కానీ వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడరు. ఆ బాధల్లోనూ ఆ శ్రమల్లోనూ వాళ్ళు అలాగా ఆ జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడతారు. కానీ ఇంకా దేవునికి దూరం అయిపోయి అంతకంతకు ఇంతకంత దౌర్భాగ్యమైన జీవితాన్ని వాళ్ళు జీవించడానికి ఇష్టపడతారు. కానీ పశ్చాత్తాపడి వెంటనే వాళ్ళ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని వెంబడించడానికి మనిషికి ఇష్టం ఉండదు. మీకు అర్థమవుతుంది కదా, మనిషికి ఇష్టం ఉండదు. అందుకే రోమపత్రిక మనం చూసినట్లయితే కనుక అది 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. హృదయాన్ని కఠినపరిచేసుకుంటామంట. అది మనసు మార్చుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ మనసును అనుసరించే మనం ముందుకెళ్తాం. ఏమవుతుందట? దేవుని ఉగ్రతను అలాగ పెంచుకుంటాం. ఉగ్రత దినమందు ఏమవుతుంది? అది మనమే పాపాన్ని అలాగ పోగొట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు యోనా చూడండి, తన తప్పు తను తెలుసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? తప్పు తెలుసుకోవడం కాదు, దీని అంతటికీ కారణం నేను చేసినది కరెక్ట్ కాదు, అందును బట్టి పరిస్థితి వచ్చింది అని పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి తిరిగి మళ్ళీ దేవుని మాట ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపట్ల హృదయాన్ని కఠినపరుచుకుని ఏమంటున్నాడు? నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి అంటున్నాడు. అంటే ఏంటి? ఇంకాను తన జీవితాన్ని దుర్భరం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ పశ్చాత్తాపడి ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడలేదన్నమాట. మనిషి ఇంత కఠినంగా ఉంటాడు. మనిషి దేవుని విషయాల్లో కూడా తప్పు తెలుసుకున్నా కానీ పశ్చాత్తాపడి రావడానికి కూడా మనుషులకి ఏంటి మనసు ఉండదన్నమాట. ఏమంటున్నాడు? తీసుకెళ్లి నన్ను ఏం చేయండి, అందులో పడేయండి అంటున్నాడు అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థం కావాలమ్మా? పాపానికి ప్రాయశ్చిత్తము ఉండాలా. అయితే ఏంటి? పాపము చేసిన వాడికి దూరంగా మనం ఉండాలా, లేదంటే మనతో పాటు ఉన్నాడు పాపాన్ని ఏం చేయాలో విడిచిపెట్టాలి. ఇక్కడ ఒకటే మార్గం. అయితే యోనా ఏం చేయాలో? తన పాపం విషయమే పశ్చాత్తాపడి ఆ పడవలోనే గనక సరి చేసుకుని ఉండుంటే గనక దేవుడు ఏం చేసేవాడు? సముద్రాన్ని నెమ్మది చేసేవాడు. ఇతనేంటి? తన పాపాన్ని విడిచిపెట్టి నాకు ఇష్టపడలేదన్నమాట. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఇంకా పాపం చేసిన వాడిని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు గనక దూరంగా పెడితే గనక వాళ్ళన్నా బతుకుతారన్నమాట. కాబట్టి యోనా ఏం చేశాడు? పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి తాను సేవ్ అవడానికి ఇష్టపడలేదు, కానీ అది వాళ్ళను సేవ్ చేసి ఇతను మాత్రం తన పాపాన్ని బట్టి అదే జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ఏమయ్యాడు? ఇష్టపడ్డాడు. ఇంకా శ్రమలు, ఇంకా కష్టాలు, ఏంటి చనిపోవడానికి కూడా ఏమయ్యాడు? సిద్ధపడ్డాడు అన్నమాట. కానీ ఆ మనుషులు చూడండి, 13వ వచనంలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 13వ వచనంలో పాపం వాళ్ళు యోనాన్ని సముద్రంలో పడడానికి ఇష్టపడలేదు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళంతా కూడా చాలా మంచి వాళ్ళు, చక్కగా ఉన్నారు, దేవుణ్ణి ఎరక్కపోయినా కానీ యోనాను బట్టి వాళ్ళకి ఆ కీడు వచ్చింది, యోనాను బట్టి వాళ్ళు చనిపోబోతున్నారు. ఇవన్నీ తెలిసినా కానీ యోనాను సముద్రంలో పడడానికి వాళ్ళకి మనసు లేదు. అది ఏదో రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? యోనాను సముద్రంలో పడేయకుండానే ఆ పడవను ఏదో రకంగాను ఆ ఒడ్డుకు తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారన్నమాట. కానీ ఆ గాలికి కానీ ఆ తుఫానుకి కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయినాయి అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థం కావాలమ్మా? వాళ్ళు చక్కగా నిజానికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం రోమపత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల
వాళ్ళు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. కొంతమంది అన్ని జనులకు దేవుడు తెలియదు, కానీ వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని చూస్తే వాళ్ళు చాలా పద్ధతిగా చక్కగా ఉంటారట. అలాంటి వాళ్ళు ధర్మశాస్త్రం తెలియకపోయినా కానీ వాళ్ళ జీవితాలు ఒక ధర్మశాస్త్రం కింద ఉంటాయట. వీళ్ళని చూస్తే చూడండి ఎంత మంచిగా ఉన్నారు. అతని వల్ల కీడు వచ్చిందని తెలిసినా కానీ అతన్ని ప్రేమించి ఏదో రకంగా అతన్ని సముద్రంలో పడేయకుండా అతన్ని రక్షించడం కొరకు ఏం చేశారు, ఏదో రకంగా ఒడ్డుకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నమాట. దేవుడిని ఎరగిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరిని రక్షించడం కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడిని ఎరిగిన వాడు ఏం చేశాడు, అవిధేయతను బట్టి అంతమందికి ప్రాణాలు పోవడానికి ఏమయ్యాడు, కారకుడయ్యాడు అన్నమాట. ఇక్కడ మనకేం అర్థం కావాలా, మనం పాపము చేస్తున్నప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. ఆ పాపాన్ని మనం ఒప్పుకోకుండా, మన పాపానికి మనం ప్రాయశ్చిత్తం చేయకుండాను నువ్వు ఏం చేసినా గాని వర్కౌట్ అవ్వదన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు ఆ పాపము చేసిన వాడిని ఏం చేయాలి, వాళ్ళ నుంచి వాడిని దూరంగా ఏం చేయాలా, తీసివేయాలన్నమాట. లేదంటే వాళ్ళు ఉన్న పాపమైనా సరే తీసివేయబడాలా. దేవుడు మొదట ఏం చేస్తాడు, మనలో ఉన్న పాపాన్ని తీసేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. మనం కనుక హృదయాన్ని కఠినపరుచుకున్నాం అనుకోండి, మనల్ని తీసేస్తాడు దేవుడు. ఈ రెండు జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం మొదట పాపాన్ని తీసేసుకోవడానికి అవకాశం ఇస్తాడు, నువ్వు రక్షించబడడానికి అవకాశం ఇస్తాడు. నువ్వు కనుక హృదయాన్ని కఠినపరుచుకున్నావు అనుకో, తర్వాత ఏం చేస్తాడు, ఆ పాపాన్ని బట్టి మనం కూడా ఏమవుతాము, నశించిపోతాం అన్నమాట. కాబట్టి దానికి వేరుగాను రక్షణ అనేది ఉండదు. అంటే మానవులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని, ఒక పాపిని ఏం చేయలేరు, రక్షించలేరు. అది మాట ఇక్కడ. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా యోనాను రక్షించలేకపోయారు. కారణం ఏంటి, అది రక్షించబడాలి అంటే ఏమవ్వాలా, పాపము చేసిన ఆ వ్యక్తిని వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసివేసుకోవాలా. లేదంటే కనుక ఆ వ్యక్తి తన పాపం విషయమై పశ్చాత్తాపడి ఆ పాపాన్నన్నా సరే వాళ్ళు విడిచిపెట్టాలన్నమాట. అందువల్ల వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అప్పుడు వాళ్ళు చూడండి దేవునికి ప్రార్థన చేశారు. వాళ్ళు అప్పటి వరకు ఏంటి, దేవతలకు ప్రార్థన చేశారు, విగ్రహాలకు. ఇప్పుడేంటి, జీవం గల దేవుని తెలుసుకున్నారు. వాళ్ళు మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు, మనుషులతోటి మాట్లాడి మనుషులను ఒక పద్ధతిలో నడిపించే దేవుడు. ఒకవేళ వాళ్ళ దేవుని మాట వినకపోతే వాళ్ళని శిక్షించి వాళ్ళకి సత్యాన్ని అర్థమయ్యేటట్టు చేసే దేవుడు అన్నమాట. దేవునికి ప్రార్థన చేశారు, ప్రభువా నీవే యోనా పేరు మీద సీట్ వేసావు, కాబట్టి ఈ కార్యాన్ని నువ్వే చేస్తావు, కాబట్టి ఆ మనుషుని బట్టి మమ్మల్ని నాశనం చేయొద్దు. ఒకవేళ అతను నిర్దోష అయి ఉంటే గనక అతన్ని మేము శిక్షించాము, ఆ నేరం మా మీద మోపొద్దని చెప్పి ఏం చేశారు, వాళ్ళు యోనాన్ని తీసి సముద్రంలో పడేశారన్నమాట. వెంటనే సముద్రం అంతా కూడా ఏమైపోయింది, ఆ 15వ వచనంలో సముద్రం కామ్ అయిపోయింది వెంటనే. అంటే దీన్ని బట్టి ఏం అర్థం కావాలమ్మా, అది యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయము 12వ వచనంలో ఇలా ఉంటది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం, ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు అన్నమాట. యెహోషువతో ఇలా అన్నాడు దేవుడు, 7:12లో ఆ మాట చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులే, తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు దేవుని తెలుసుకున్నారు, యోనా పాపం చేశాడు కాబట్టి ఏం చేశారు, యోనాను తీసి సముద్రంలో పడేశారన్నమాట. ఇప్పుడేంటి, దేవుడి ప్రజలకు తోడుగా ఉన్నాడు. వెంటనే సముద్రం ఏమైపోయింది, నిమ్మలమైపోయింది అనమాట. ఒకే ఒకటి, నీ ప్రతి సమస్యకు కారణం ఏంటి, పాపము. పాపం అంటే ఏంటి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుండి కూడా దేవుని యొక్క చిత్తం చేయకపోవడం. మొదటిదేంటి, మన పాపాన్ని విడిచిపెట్టాలా, పరిశుద్ధంగా జీవించాలి, అదే దేవుని చిత్తం అన్నమాట. మనం తెలుసుకున్నది చేయము, కానీ వేరుగా ఏం చేస్తామో, ఏదో చర్చికి వెళ్ళడాన్ని బట్టి, వాక్యం చదవడాన్ని బట్టి, ప్రార్థన చేయడాన్ని బట్టి. ఇప్పుడు చూడండి, అతను యెహోవా సన్నిధి నుండి దూరంగా పారిపోయాడు, ఎవరు, యోనా. మనం ఏమనుకుంటాము, చర్చికి వెళ్ళడం మానేయడము, ప్రార్థన చేసుకోవడం మానేయడము, వాక్యం వినడం మానేయడము, ఇలాంటివి అనుకుంటాం. వీళ్ళు దూరం అయిపోయారు అనుకుంటాం. కాదు, వీళ్ళందరూ చర్చిలోనే ఉంటారు, కానీ ఏంటి, దేవుని చిత్తాన్ని తెలుసుండి కూడా చేయరన్నమాట. అది దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోవడం అంటే గనక. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి, దీన్ని బట్టి మనకేమర్థం కావాలమ్మా, యెహోషువతో దేవుడు చెప్పాడు,
కాబట్టి నీలో ఉన్న పాపాన్ని, శాపగ్రస్తమైన దాన్ని తీసివేసుకోవాలి, అప్పుడు నేను మీకు తోడై ఉంటానన్నాడు. అలాగే అప్పుడేంటి, ఈ పడవలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ సముద్రం అంతా కూడా నిమ్మలమైపోయిందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ఆ కార్యాన్ని చూశారో వీళ్ళందరూ కూడాను, వాళ్ళందరికీ దేవుడు అంటే చాలా భయం వచ్చిందన్నమాట. అంటే అప్పుడు దాకా వాళ్ళు విగ్రహాలనే చూశారు, దేవుడు పనిచేయడం చూడలేదు వాళ్ళు ప్రత్యక్షంగా. ఇక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు అన్నిని. తుఫాన్ రావడము చూశారు, ఆ తర్వాత దానికి కారణం ఎవరో చీట్ల ద్వారా దేవుడు చూపించడం చూశారు, యోనా చెప్పిన సాక్ష్యాన్ని విన్నారు, యోనాను పడేయగానే సముద్రం కామైపోవడం చూశారు. వెంటనే వాళ్ళు దేవునికి బళ్ళు అర్పించి మొక్కుబళ్ళు చేసుకున్నారన్నమాట. చూడండి, దేవతలను పూజించే వాళ్ళు ఏమైపోయారు, దేవుని నిర్జీవం గల దేవుణ్ణి పూజించడానికి చూస్తున్నారు. దేవుని తెలుసుకున్నవాడు ఏమొచ్చి దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు అన్నమాట. ఇది ప్రజెంట్ దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం దేవుని తెలుసుకున్నామనే ఉంటాము, కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ఆ ప్రకారం నడుచుకోవడానికి మనసు ఉండదు. కానీ మనం ఏ ప్రజల మధ్యలో అయితే ఉంటాం, వాళ్ళు చక్కగా దేవుణ్ణి తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మంచిగా ఉంటున్నారు. అందుకే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలు మనం 10వ అధ్యాయం చూసినట్లయితే 34, 35, 36 వచనాల్లో ఇలా ఉంది. అది నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34, 35, 36. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి జనములో దేవుని యందు భయభక్తులు లేకపోతే నీతిగా జీవించడం సాధ్యం కాదు. వాళ్ళేంటి, వాళ్ళు దేవతలనే పూజించినప్పటికీ వాళ్ళేంటి, దేవుడు ఉన్నాడు, వాళ్ళు పూజించే దేవుడు నిజమైన దేవుడు కాదని వాళ్ళకి తెలియదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఏం చేశారు, ఈ వ్యక్తి పాపం చేసినా సరే వాడు చనిపోకూడదని వాడిని బ్రతికించడానికి చూశారన్నమాట. చూడండి, ఆ మనుషులకు దేవుడు ఏం చేశాడు, నిజంగా జీవం గల దేవుణ్ణి తెలుసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగా ప్రతి జనంలోనూ కూడా మన దేవుని బిడ్డలు అయినంత మాత్రం చేత మనకు ఒరిగేది ఏమీ లేదు. ఎవరికన్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ప్రకారం నడుచుకుంటే వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడట. అంతేగాని చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాము ఇలాగని చెప్పేసి మనం దేవుని బిడ్డలం అయిపోయాం నువ్వు నేను అనుకోవచ్చు. కానీ దేవుడు అంగీకరించాలి కదా మనల్ని. కానీ దేవుడు ఏం చేయడు, మనల్ని అంగీకరించడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, అక్కడ దేవుని గురించి మాట్లాడింది ఎవరు? యోనా మాట్లాడాడు. అక్కడ అన్ని జనులందరూ కూడా ఏమైపోయారు, మొదట్లో దేవతలకు ప్రార్థన చేశారు, ఇప్పుడేంటి జీవం గల దేవునికి ప్రార్థన చేస్తున్నారు, బళ్ళు అర్పించారు, మొక్కుబళ్ళు చేసుకున్నారు ప్రభుకి. అంటే అర్థం ఏంటి చెప్పండి, ఇంకా వాళ్ళ హృదయాన్ని దేవునికి అర్పించారు. బలి అంటే అది, మొక్కుబళ్ళు అంటే అర్థం ఏంటి, ఇక మీదట ప్రభువా నిన్నే మేము నమ్ముకుంటాము, నీకే ప్రార్థనలు చేస్తాము, ఇంకా నీ మాట ప్రకారం నడుచుకుంటాము, మేము కూడా నీ బిడ్డలుగా బతికే అవకాశం మాకేమన్నా. అలా మొత్తానికి వాళ్ళు ఏదో దేవుని దగ్గర తీర్మానాలు చేసుకున్నారన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా, అన్యుడా క్రైస్తవుడా అనేది కాదు. ఇక్కడ ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితం చూస్తే అదే ఒక ధర్మశాస్త్రం కింద అనిపించిందట. కాబట్టి మనుషులు ఏమవుతున్నారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఏమొచ్చి దేవుని నిర్లక్ష్యం పెట్టి ఇష్టానుసారంగా నడుచుకుని దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి మరణానికి దగ్గర అయిపోతున్నారు. ఎవరైతే పాపంలో ఉన్నారు, మరణంలో ఉన్నారని మనం అనుకుంటాం అన్ని జనులు, వాళ్ళు చక్కగా జీవించి దేవుని సంపాదించిన వాళ్ళు ఏమవుతున్నారు, మరణంలో నిత్య జీవంలోకి వాళ్ళు నడుచుకుంటున్నారు అన్నమాట. అది ఆ తర్వాత ఏమైంది చెప్పండి, 11వ వచనంలో ఎప్పుడైతే ఇతను సముద్రంలో పడేశారో దేవుడు ఏం చేశాడు, ఒక గొప్ప చేపకి, ఒక తిమింగలం అనుకుందాం మనం, ఒక తిమింగలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అన్నమాట. ఎప్పుడైతే యోనాను సముద్రంలో పడేశారో అప్పుడు దేవుడు ఒక చేపను యోనా కొరకు సిద్ధపరిచాడు. ఆ చేప వచ్చి ఏం చేసింది, యోనాన్ని మింగేసింది అన్నమాట. అలాగే యోనా 11వ వచనంలో 3 దినములు ఏమయ్యాడు, మత్స్యము కడుపులోనే యోనా ఉన్నాడన్నమాట. దీన్ని బట్టి ఏమర్థం కావాలమ్మా, దేవుడు చూడండి ఎంత కృప గలవాడు. కృప అంటే అది, ఇతను దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నప్పటికీ కూడా, ఆ తుఫాను వచ్చినప్పుడు కూడా నా అవిధేయత వల్ల వచ్చిందని గ్రహించకపోయినా, తర్వాత దేవుడే నీ వల్లే వచ్చిందని గ్రహింపించి చీటు ద్వారా దేవుడు బయలుపరిచినా గాని, నా వల్లే వచ్చిందని తప్పునైతే గ్రహించాడు గాని అతను పశ్చాత్తాపట్లేదు,
తను చేసిన పాపాన్ని ఒప్పుకుని తిరిగి మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళడానికి అతని మనసుని సిద్ధపరచుకోలేదు. తన పాపమును బట్టి తను నశించిపోవాలని అనుకున్నాడు గాని తిరిగి పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుదాం అనుకోలేదు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు? ఇంకా ప్రేమిస్తున్నాడు అన్నమాట. ప్రేమించి ఏం చేశాడు? తనకు ఆ యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడే ఒక చేపను ఏం చేశాడు? అతని కొరకు సిద్ధపరిచాడు అన్నమాట. వెంటనే చేప ఏం చేసింది? సముద్రంలో మనిషి ఏమవుతాడమ్మా? చచ్చిపోతాడు. దేవుడు ఏం చేశాడు? ఒక సబ్మెరైన్స్ అంటారు చూడండి, అలాగే ఏం చేశాడు దేవుడు? ఒక చేపని యోనా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆ చేప కడుపులో యోనా ఏంటి? 3 రోజులు ఉన్నాడన్నమాట. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉంటది. సాధారణంగా మనుషులకు కలగబో శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేయను. దేవుడు ఎంత గొప్పవాడంటే గనుక నిజంగా మనం చేసిన పాపమును బట్టి మనం నశించిపోతున్నప్పటికీ కూడా దేవుని మాట విని కూడా తెలుసుకుని కూడా మన ఇష్టానుసారంగా మన వల్ల అయినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని పక్కన పెట్టి మన ఆశలు మన కోరికలు వెనకాల మనం పరిగెడతాం. అయినా కానీ దేవుని యొక్క కృప మనల్ని ఏం చేయట్లేదు? విడిచిపెట్టట్లే. దేవుని యొక్క కృప ఏంటి? మనల్ని విడిచిపెట్టట్లేదు అన్నమాట. దేవుని కృప ఏంటి? ఆ చేప రూపంలో దేవుడు ఏం చేశాడు? అక్కడ యోనాని దేవుడు రక్షించాడు అన్నమాట. 3 దినములు చేప కడుపులో ఉన్నాడు. సాధారణంగా చూడండి, చేపకు మనిషి దొరికితే ఏం చేస్తుంది? ఆహారం అన్నమాట, తినేస్తుంది. అది ఒక్క నిమిషంలో ఏమవుతాడు? మనిషి చేప కడుపులోకి వెళ్ళిన వెంటనే అరిగిపోతాడు అన్నమాట. మరి అలాంటి చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు యోనా. మీకు అర్థమవుతుంది కదా? అంటే అర్థం ఏంటి? మనకు అర్థం కావాలంటే చేప 3 రోజులు ఉపవాసం ఉంది అక్కడ. ఉపవాసం అంటే ఏంటి చెప్పండి? ఉపవాసం అంటే కళ్ళ ముందు తిండి ఉన్నప్పటికీ కూడాను మనిషి చెలించకుండాను ఆ తిండి జోలికి వెళ్ళకుండా ఉపవాసం ఉండడమే. మనకి సరైన ఫుడ్ లేనప్పుడు, మనకి తినడానికి తిండి లేనప్పుడు, మనకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు, మీకు అర్థమవుతుంది కదా? ఒక్కోసారి తిండి ఉంటుంది మనకి, కానీ ఆరోగ్యం ఉండదన్నమాట తినడానికి. ఒక్కోసారి తిండి ఉంటుంది, మనకు అది ఇష్టం ఉండదన్నమాట. ఇలాంటి సమయాల్లో ఫాస్టింగ్లు చేస్తూ ఉంటారు చాలా మంది. మనకు ఆరోగ్యం ఉంది, కళ్ళ ముందు మంచి తిండి ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి మనము? చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు చూడండి, మనకు నచ్చిన వంట ఉందనుకోండి, ఓ బిర్యానీ కానీ లేకపోతే చేప కానీ మాంసం కానీ, ఆ రోజు ఉపవాస ప్రార్థన పక్కన పడేస్తారు. ఇక్కడ చూడండి, మనిషి దొరికాడు చేపకి మంచి ఆహారము. చేప ఏం చేసింది? 3 రోజులు ఉపవాసం ఉంది. దేవుడు సృష్టికర్త. సృష్టిలో ప్రతిదీ కూడాను దేవుని మాటకు లోబడుతుందన్నమాట. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ చేప కంటే ఉన్నతంగా మనల్ని సృష్టించాడు. చేప కొరకు ప్రభు చనిపోలా, నీ కొరకు నా కొరకు ప్రభు చనిపోయాడు. చేపను పరలోక రాజ్యంలో ఉంచుకోవాలనుకోలే, నిన్ను నన్ను దేవునితో పాటు పరలోక రాజ్యంలో ఉంచుకోవాలనుకుంటున్నాడు, నరకమును తప్పించాలనుకుంటున్నాడు. కానీ మనం ఫాస్టింగ్ అంటే కనుక ఏముండదు, పీకల దాకా తినేసి బొస్సు కొట్టుకుంటూ నిద్రపోతాం అంతే మనం. కానీ చేప చూడండి, అది 3 రోజులు ఉపవాసం ఉండి ఎవరిని రక్షించింది? యోనాన్ని రక్షించింది అన్నమాట. నువ్వు నేను గనక ఉపవాసం ఉండి మనం గనక ప్రార్థన చేస్తే గనక మన ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అనేక మందిని రక్షిస్తాడు. కానీ సృష్టించిన ప్రతిదీ దేవుని మాటకు లోబడుతుంది. మనం ఏం చేయలేకపోతున్నాం? మనము లోబడలేకపోతున్నాం అన్నమాట. ఇంకా దేవుని యొక్క కృప యోనాన్ని వెంటాడుతూనే ఉందన్నమాట. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలమ్మా? అతను పశ్చాత్తాపడి ఉంటే గనక చీట్లు వేయకముందే అతను ఏమవ్వాలా? పశ్చాత్తాపడాలా, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కారణం ఏంటి? సముద్రం అనంతర తుఫాన్లు మామూలే అనుకున్నాడు. తర్వాత చీటు వచ్చిన తర్వాత ఏం చేయాలా? మొత్తానికి దేవుడే చెప్పాడు కాబట్టి ఇంక వేరే దారి లేదు. ఇంకా నేను చేసిన పాపాన్ని బట్టి ఇది నా మీదకి వచ్చిందన్న విషయం అర్థమైంది. అప్పుడేం చేయాలి? అప్పుడన్నా పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకుని తిరిగి నినివే పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉంటే దేవుడు అక్కడే ఏం చేసేవాడు? సముద్రాన్ని నిమ్మలం చేసేవాడు. అయినా కానీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అది ఆ సముద్రంలో నుంచి ఏమయ్యాడు? చెరువులో పడ్డాడు అన్నమాట. సముద్రంలో పడ్డాడు, వాళ్ళలో నుంచి. ఏదో చూడండి, పెనం మీద నుంచి పొయ్యిలో పడింది అంటారు కదా. అంటే పెనం మీద ఉన్నప్పుడు ఇంకా పర్లేదు, పొయ్యిలో పడితే ఇంకా దారుణంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అలాగే అయిపోయింది యోనాది. కారణం ఏంటి? తన హృదయ కాఠిన్యం అన్నమాట. మనం చదువుకున్నాం కదా రోమపత్రిక 2, మనము అక్కడ చూస్తాం కదా 5వ వచనంలో, మన హృదయ కాఠిన్యాన్ని
అలాగలా హృదయాన్ని కఠినపరుచుకుని దేవునికి లోబడకుండా మనం పశ్చాత్తాపడకుండా ఉంటే గనక ఏమవుతాం? ఉగ్రత దినం ముందు ఏమవుతాము? మనం అలాగే దేవుని యొక్క కోపాన్ని పోగొట్టుకుంటాం అన్నమాట. చివరికి ఏమవుతాం చెప్పండి? నశించి నరకానికి పోతాం. అది కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థం కావాలా? చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే గనక చాలా మంది రియలైజ్ అవుతారు, అంటే తెలుసుకుంటారు నేను తప్పు చేస్తున్నానని, కానీ పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టరు. ఇది చాలా ప్రమాదకరమైనది అన్నమాట. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అంటారు. కానీ పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టి ఇక నుంచైనా దేవుని వైపు తిరగడానికి ఇష్టపడరు వాళ్ళు. చాలా 199 మంది వీళ్ళే ఉంటారు, నేను పాపిని అంటానే ఉంటారు, అదే పాపంలో జీవిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి? మన తప్పు మనం తెలుసుకోవాలా, అంటే రియలైజ్ అవ్వాలా, రిపెంట్ అవ్వాలంటే పశ్చాత్తాపడాలి ప్రభు దగ్గర. అంటే ఏంటి? ఆ జీవితాన్ని విడిచిపెట్టాలన్నమాట. అలాగే ఏం చేయాలా? రిటర్న్ టు ద గాడ్ అంటే అర్థం ఏంటి? మనం రియలైజ్ అవ్వాలా, రిపెంట్ అవ్వాలా, అంటే రిటర్న్ టు ద గాడ్ అన్నమాట. అంటే తిరిగి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర రావడం అంటే ఇక మీదట నీ చిత్త ప్రకారమే నడుచుకుంటాను అని. ఇస్కరియోతు యోధా చూడండి, వాడు రియలైజ్ అయ్యాడు, నిరపరాధి రక్తమును చిందించాను అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రభు దగ్గరికి రాలా, అందరిని బట్టి ఊరేసుకుని చనిపోయాడు అన్నమాట. కాబట్టి మనం ఒక్కొక్కసారి తెలుసుకుంటాము, ఒక్కొక్కసారి పశ్చాత్తాపం వస్తుంది, కానీ తిరిగి మళ్ళీ మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి, అంటే దేవుని దగ్గరికి రామన్నమాట మనం. అందుని బట్టి చాలా మంది ఏమవుతా ఉంటారు, అందుని బట్టి చాలా మంది నశించిపోతూ ఉంటారు. 1 పేతురు 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతున్నాను నేను. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, మన అందరము కూడా ఇప్పుడు దేవుని రాకడ ఆలస్యం అవ్వడం ఒకటి, మన చావు కూడా ఆలస్యం అవ్వడం ఒకటి. 2 గుర్తుపెట్టుకోవాలి. మన పాపమును బట్టి వాడికి మనం చనిపోవాలి. కానీ ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఎడల తన దీర్ఘశాంతాన్ని, ఓర్పును, సహనాన్ని చూపిస్తున్నాడు. ఎందువల్ల? మారతామేమో మనకు అవకాశాలు ఇస్తున్నాడు. మనమేమనుకుంటున్నాము? అంతా చక్కగా ఉంది అనుకుంటున్నాం అన్నమాట. దేవుడు రాకడ కూడా ఆలస్యం చేస్తాడట. అంటే అర్థం ఏంటి? ఆ సమయంలో ఉన్న వాళ్ళకి ఇంకా కొంత ఆయుష్ ఇస్తాడన్నమాట. వాళ్ళు కూడా ఏంటి? ఆలస్యం చేయడం దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడైనా ఆలస్యం చేయడు. కాబట్టి ఏంటంటే దేవుని ఉద్దేశము, మనుషులు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలని మనుషులు ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళ పాపమును బట్టి వాళ్ళని శిక్షించకుండాను వాళ్ళ కృప చెప్పున వాళ్ళని ఏం చేస్తున్నాడు? సమయాన్ని ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ సమయాన్ని మన శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆశలు, కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తున్నాము? ఆ సమయాన్ని మనము దుర్వినియోగం చేస్తున్నాం అన్నమాట. అంటే అక్కడ చూడండి, రోమపత్రిక 5:2-5లో ఉంది కదా, 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఏంటి? మన హృదయ కాఠిన్యమును, మార్పు పొందని మన హృదయాన్ని అనుసరించి మనం ఏం చేస్తున్నాము? పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా అని సమయాన్ని అంతా శరీర సంబంధమైన, లోక సంబంధమైన వాటిని సంపాదించుకోనక వాడేసుకుంటాం. ఒక రోజున ఏమవుతాము? చనిపోతాం, లేదంటే ప్రభు రావచ్చు. ఆ రోజున మనకి ఏముండదు? పాప క్షమాపణ, మారు మనసు ఉండదు. ఎవరికి నశించిన నరకానికి వెళ్ళిపోతాము. అంటే దేవుని మాట వినట్లేదంటే కనుక అర్థం ఏంటి? దేవుని ఉగ్రతను మనం పోగొట్టుకుంటున్నామని. చివరికి ఏమవుతాం చెప్పండి? మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం ఏమవుతాం? నశించిపోతామని. ఆ తర్వాత యోనా చేప కడుపులో ఉన్నప్పుడు ప్రభువుకు ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాపడతాడు. ఆ తర్వాత ప్రభు యోనాని ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి అతను ఒడ్డుకు తీసుకొస్తాడనమాట. చేప అతను ఒడ్డుని కక్కేస్తాడు. అవన్నీ తర్వాత స్టోరీ. ఆ తర్వాత యోనాలో పశ్చాత్తాపం వచ్చింది. తర్వాత యోనా ఏంటి? మారాడనమాట. అంటే కొంతమందికి అంత ఘోరమైన స్థితికి వెళ్తేనే కానీ వాళ్ళకి నిజమైన పశ్చాత్తాపం రాదనమాట. కానీ నిజంగా ఆలోచించండి, మొదటే గనక మనము అతను ఆ మొదట్లోనే పశ్చాత్తాపడి ఉంటే అంత భయంకరమైన పరిస్థితులు ఉండవు కదా. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలమ్మా? దేవుడు కృపగలవాడు. ఇంకా మనల్ని ఏదో రూపంలో మనల్ని రక్షించడం కొరకు ఏం చేస్తున్నాడు? దేవుడు ఇంకా మనకు అవకాశాలు ఇస్తున్నాడు, మనం సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. కాబట్టి అది చేతగానితనం కింద మనం తీసుకున్నాం అనుకోండి, చివరికేంటి? నువ్వు దేవుని మాట విని దాన్ని పక్కన పెట్టి నువ్వు చేసే ప్రతి కూడాను అది దేవుని ఉగ్రతను నువ్వు సంపాదించుకుంటున్నావు, కానీ ఎప్పటికీ కూడా అది నీకు ఆశీర్వాదం కాదు. అవన్నీ ఒక రోజున తీర్పు దినమును తెలుస్తాయి. ఆ దినాన్న మనం సరి చేసుకోవడానికి అవకాశము ఉండదు.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. నీ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా, నీ చిత్తాన్ని తెలుసుకుని పక్కన పెట్టేవారుగా కాకుండా, మా వల్ల ఏ ప్రతిదీ కూడా తండ్రి మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ప్రభువా. మా వల్ల కాందానికి ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ప్రతి చిన్న విషయంలోనూ కూడా తండ్రి నీ మీద ఆధారపడి నీ చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్తంలో ప్రభువా మేము ఉండడానికి, మీ సన్నిధికి ప్రభువా మేము దూరంగా వెళ్ళిపోకుండా తండ్రి, మీ సన్నిధి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాతో పాటు ఉండులాగన, మీ కాపుదల మేము కలిగి ఉండేలాగన తండ్రి, నిత్యము మీ రాజ్యంలో మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించాం తండ్రి, ఆమేన్.